అందరికీ జేబీ. మందకృష్ణ మాదిగ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అమర్యాదగా మాట్లాడడం, గౌరవం లేకుండా మాట్లాడడం, మానవుల మీద చేసిన వ్యాఖ్యలకు ఖండిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. అందరికీ జై జై భారత్, జై రాజ్యాంగం. ఈ భారతదేశానికి సుప్రీంలా రాజ్యాంగం. రాజ్యాంగాన్ని ఎవరైనా పరిరక్షించాల్సిన బాధ్యతలోనే నాయకులు మాట్లాడటం అనేది సమంజసం. దశాబ్దాల కాలం నుంచి ఒకే అంశం మీద మందాకృష్ణ గారు సంపాదించింది ఎంత? ప్రతిసారి మాలల వ్యతిరేక ఉద్యమాల పేరుతో మీరు ఏ విధంగా పైకొచ్చారు అనేది మీకు ఒక్కరికే తెలుసు. మీ పక్కన ఉన్న అన్యాయాలకు కూడా తెలుసు. మీరు పదే త్రాచుపామునైనా వదిలిపెడతాం కానీ మాలోడు కనపడితే వదిలిపెడతాం అంటున్నారు కదా. మీరు చేసుకున్న అమ్మాయి ఏ కమ్యూనిటీ? మీ అల్లుడే కమ్యూనిటీ. మీరెందుకు మమ్మల్ని మాలలని అనేవాళ్ళని మనువాదులనే మాట మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మేము రాజ్యాంగం కోసం కష్టపడుతున్నాం, రాజ్యాంగేతర ప్రయోజనాల కోసం కష్టపడుతున్నాం. రాజ్యాంగం లేకపోతే ఈ దేశంలో ఇప్పుడున్న పరిస్థితి కంటే ఇంకా దారుణమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు పార్లమెంటు చూస్తే అది ఒక ఋషి వనమా, లేకపోతే ఋషులు కట్టుకున్న ఆశ్రమం లాగా ఉందా, పార్లమెంటు భవన్ లా ఉందా? పార్లమెంటు భవన్ ఓపెనింగ్ కి ఒక ఎస్టీ కమ్యూనిటీకి చెందిన, లేదంటే రాష్ట్రపతి హోదాలో ఉన్న ఆవిడని పిలవనప్పుడు మీ నోరు ఎందుకు తగల్లా? ఈరోజు మీరు ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి తెర మీద కనిపించే మీరు ఎందుకు పదే ఒక కమ్యూనిటీ మీద విషయం చిమ్మాల్సిన అవసరం ఏముంది? ముందు మనకి అట్రాసిటీ కేసులు పోయేటట్టున్నాయి, ప్లస్ మన ఏదైతే రావాల్సిన లబ్ధి పథకాలు ఉన్నాయో అవి పోయేటట్టున్నాయి. వాటిపైన దృష్టి పెట్టండి. మేం మనువాదులు ఏంటి? తెల్లారులెగిస్తే ఓం నమ శివాయ అనే వాళ్ళు ఎవరు మనువాదులో మీ అంతరాత్మ చెప్తారు. ఏం చెప్పవసరంలే మీకు. ఎందుకంటే ఓం నమ శివాయ అనే పేరు ఉచ్చరించడం కాదు, కానీ మామూలుగా చెప్తున్నాను. నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు. మేము బౌద్ధ మతం స్వీకరించిన బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మాట్లాడుతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, భారత రాజ్యాంగానికి ఏ హక్కులు ఉన్నాయో, ఏ విశదీకరణలు ఉన్నాయో, ఏ ఆర్టికల్స్ ఉన్నాయో మీరు తెలియకుండా మాట్లాడుతున్నారు. భారత రాజ్యాంగంలో 341 ఆర్టికల్ 341, ఆర్టికల్ 342, క్లాస్ 3 ప్రకారం అందులో ఏమి రాయబడిందో ఒకసారి చదవండి. మీరు నిన్నటిదాకా జైభీమ్ అనే పదాన్ని ఉపయోగించే ఉద్యమానికి ముందుకెళ్లారు. మీకు ఉద్యమ స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది? భారత రాజ్యాంగం ఇచ్చింది, బాబాసాహెబ్ ఇచ్చాడు. అలాంటి మీరు పదే మా కులస్తుల్ని, అంటే వర్గీకరణ అంశం జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు. సుప్రీంకోర్టుకైనా ఒక పరిధి ఉందనేది మీరు గమనించాలి. సుప్రీంకోర్టులో ఉన్న 7 సభ్యులు జడ్జిలు ఇచ్చిన దాంట్లో ఒక జడ్జి కూడా, అంటే ఆవిడ ఇవ్వని దాని కారణంగా మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఆ జడ్జివని ఒక నిర్ధారితమైన పరిస్థితి ఏంటో మీరు గమనించాలి. అంతే తప్ప మీరు పదే మాలలకు మాట్లాడటం రాదు, మాలలు మనువాదులు, మాలలు మా మీద విషయం జిమ్ముతున్నారు ఏంటంటే మీ ఒక్క కులమే బాగుపడటం కోసం నువ్వు ఉద్యమం చేసాము. మాలల అనుక్షణం మాల మహానాడులున్న రాజ్యాంగ పరిరక్షణల కోసం ఉద్యమం చేశాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు తీసేస్తుంటే తెగబడి మరి రోడ్లకి ఉద్యమం చేశాం. మేమెందుకు చేస్తున్నాం ఇదంతా? ఉన్నది మాలా మాదిగలు కాదు, ఎస్సీ ఎస్టీ కన్సిడరేషన్ క్యాస్ట్లో ఏమున్నాయి? మనతో కలిపి 61 కులాలు ఉన్నాయి. మరి 61 కులాలు ఉన్నప్పుడు ఈ 61 కులాలకి న్యాయం చేసే దిశగా పోరాడాల్సిన మీరు లీడర్ అయితే మీరు ఎందుకు ఒకే పరిస్థితిలో, మీ దగ్గర ఉన్న చాలా మంది ఇప్పుడున్న పరిస్థితిలో రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదివిన మాదిగ సోదరులే చాలా మంది కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దేనికి వ్యతిరేకిస్తున్నారు? మీరు చూడండి, ఎవడో ఒకడు విడిమిడి జ్ఞానంతో ఎవర్రా మందాకృష్ణని మాట్లాడేది, చంపేస్తానా కొడకలారంటే ఎంతమంది చంపేస్తారు? భారతదేశంలో ఉన్న అత్యంత పెద్ద కమ్యూనిటీ ఏదైనా ఉంటే మాల సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా మేమే ప్రాతినిధ్యంలో ఉన్నాం.
కానీ మేము ఎప్పుడు ఎవరిని కించపరిచే ధోరణిలో మాట్లాడలేదు. మీరు తెగబడి మాట్లాడుతున్నారు. మానలు మనువాదుల కంటే దారుణంగా ఉన్నారండి. ఎవరో మనువాదులు? మీ అంతరాత్మను అడగండి చెప్తుంది. నీకు అన్నం పెట్టి పోషించిన మా సోదరి మణివాదా? నీ ఇంటికి వచ్చి నీ బిడ్డతో కాపురం చేస్తున్న నీ అల్లుడు మణివాదా? చెప్పండి. నేను అడుగుతాం, సూటిగా అడుగుతున్నాం. మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, ఉద్యమము చెయ్యండి. మేము రాజ్యాంగాన్ని పరీక్షించుకుంటానికి ఉద్యమం చేస్తున్నాం. మేమేమి ఒకే కులం వర్గీకరణ అవసరం లేదనేది కాదు మా ముఖ్య ఉద్దేశం. వర్గీకరణ జరిగితే జరిగే నష్టాలు ఏంటనేది విజ్ఞత కలిగిన చదువుకున్న మాకు తెలుసు ఎంతో కొంత. మరి మీకు ఎంత తెలుసో నాకు తెలియదు. నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. సోదరా మందాకృష్ణ గారు, మీరు ఖచ్చితంగా ఓ పద్ధతి ప్రకారం, ఓ పథకం ప్రకారం వాళ్ళకి అడుగులకు ముడుగులు ఎత్తాకి, మనువాదులకు అడుగులకు ముడుగులు ఎత్తినోడు ఎవడు? నరేంద్ర మోడీ కాళ్ళ మీద పడింది ఎవరు? చంద్రబాబు కాళ్ళ మీద పడింది ఎవరు? మేము అక్కడ తలదించాము. ఎక్కడన్నా తలదించే రక్తం మా బ్లడ్ లో లేదు. బాబాసాహెబ్ బ్లడ్ మా బ్లడ్. బాబాసాహెబ్ ఏం చెబితేనే అది చేస్తున్నాం. అంతే తప్ప మేము ఏదో పథకం ప్రకారం లబ్ధి కోసము ఉద్యమాలు చేసే పరిస్థితి ఎక్కడా లేదు. ఈ రోజు వర్గీకరణకు వ్యతిరేక ఉద్యమం జరుగుతుంది. దాంట్లో బహుజనులు చాలా మంది పాల్గొంటున్నారు. పెద్ద పెద్ద మేధావులు, ఆజాద్ చంద్రశేఖర్ లాంటి ఆయన ఉద్యమం చేస్తున్నాడు. కుమారి మాయావతి గారు లాంటి వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ ఎక్కడైనా దీనికి వ్యతిరేకంగా నినాదాలు కోకొల్లలుగా ఉద్భవిస్తున్నాయి. మీరొకటే మీరు చేసుకుంటున్నారు ప్రయత్నం, ఒకటి దాన్ని కాదంటలేదు. మనతో పాటు ఇతర కులాలు కూడా బాగుపడాలంటే క్రిమిలేయర్ అంటే ఏంటి? క్రిమిలేయర్ యొక్క ముఖ్య ఉద్దేశం మీకు తెలుసా? మీకు తెలిస్తే చెప్పండి పోని. ఆ తర్వాత నెమ్మదిగా ఉన్న పరిస్థితులను తీసుకొచ్చి మళ్ళీ మన జాతులు ఏవైతే ఉన్నాయి, ఎస్సీ ఎస్టీలు ఏవైతే ఉన్నాయి, ముడ్డికి తాటేపు మూతికి ముంతా కట్టుకుని తీసుకెళ్లిపోయే ప్రయత్నం. అంతేగా ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటి? ఎవడ పద్ధతులు ఆడు వెళ్ళిపోతారు. నీ తరం వెళ్ళిపోతుంది, మన తరాలన్నీ పోతాయి. మన భావితరాల బిడ్డల భవిష్యత్తు ఏంటని చెప్పండి. ఎవరైనా మామూలుగా ఎవరి కాళ్ళు తెలుగుదేశానికి మద్దతు ఇస్తున్నాం ఒక సంస్థ, వైసీపీకి మద్దతు ఇస్తున్నాం ఒక మాల మహానాడు, ఒక తెలుగుదేశం సపోర్ట్ ఇస్తున్నాం ఒక మాదిగ దండోరా. ఇయ్యా కావాల్సింది మనకి. విచక్షణతో ఆలోచించండి. రాజ్యాంగం ఒకటే ఈ భారతదేశానికి దిశ నిర్దేశించే విధంగా భిన్న దేశాల భిన్న పరిస్థితుల్ని అవగాహన చేసుకుని మహిళా ప్రొటెక్షన్, హ్యూమన్ ప్రొటెక్షన్, కార్మిక ప్రొటెక్షన్, అలాగే అన్ని ఎవ్రీథింగ్ ఇచ్చుకుంటా వచ్చాడు ఆయన. ఇట్లన్నిటినీ పోగొట్టేసే ప్రయత్నంలో మీరు చేసే ప్రయత్నం అంత సమంజసం కాదు. సోదరులారా, మీరు ఒకసారి ఆలోచించండి. మాజీ సోదరులారా, మిమ్మల్ని ఎవరిని మేము తప్పు పట్టట్లేదు. మీ నాయకుని కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఎడ్యుకేట్ చేసే ప్రయత్నమే. ఊరికినే జై మాదిగా అని చెప్పేసి వెళ్ళిపోయి ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఏదో జరుగుతుందనే పరిస్థితి కాదు మేము చేసేది. ఈ రోజు రాజ్యాంగం ఉంటేనే అట్రాసిటీ కేసు ఉంటుంది. అట్రాసిటీ కేసు అయినప్పుడు ఏబిసిడీలుగా వర్గీకరణ విధానం బయటకు వచ్చేసినప్పుడు అసలు వర్గీకరణ జరగకుండానే కొన్ని విధాలుగా ఒక సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చేసిన ట్రిక్స్ ఆయనకి తెలుసది. ఆ సుప్రీం కోర్టు జస్టిస్ పేరు ఉచ్చరించకూడదు కాబట్టి ఉచ్చరించట్లా. ఆయన చేసి పెట్టేసి ఆయన దిగిపోయాడు. ఇక్కడ అధికారంలోకి వచ్చిన ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రోజు రోడ్డెక్కిచ్చేసి ఎంతమందిని అరెస్ట్ చేపిస్తారు, ఎంతమందిని కాల్ చేపిస్తారు, ఎంతమందిని చంపేపిస్తారు. మీరు దానికి తోడు ఒక మాల కుటుంబీకుల మీద, మాల సమాజం మీద విశృంఖలమైన దాడులు చేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితులు మీరు తీసుకొచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి మాకు. మేము మనువాదులు మీకు తెలుసా? ఎవరు మనువాదో ప్రపంచానికి తెలుసు, ఈ దేశానికి తెలుసు. ఎవడు కాళ్ళు పట్టుకుంటున్నాడో వాళ్ళకి తెలుసు. పిచ్చి పేలాపనలు పేలొద్దు. సభ్యత, సంస్కారము, రాజ్యాంగబద్ధమైన న్యాయ పోరాటాలకు విలువనిచ్చే మాలలమ్యం. మేమైతే బహుజనవాదానికి కట్టుబడి ఉన్నాం. రాజ్యాంగ నిర్దేశానికి ఏదైతే రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉన్నాయో వాటికి కట్టుబడి ఉన్నాం. ఎన్నో సార్లు మార్చారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన ఒకే ఒక ప్రక్రియ, ఎప్పటికైనా ఇలాంటి ఇన్సిడెంట్ ఎదుర్కొంటామనే ఆలోచనతోనే ఆయన ముందు చూపుతో చేసిన ఈ చర్యని మేము గమనార్హంగా తీసుకున్నాం. న్యాయ నిపుణులు ఉన్నారు, మీరు పెట్టారు.
దానికి రివ్యూ పిటిషన్ వేస్తానే ఉన్నారు. చాలా మంది వేశారు. హర్ష్ కుమార్ గారు వేశారు, మళ్ళీ వెంకటరావు వేశారు, అలాగే అమలాపురం నుంచి ఇంకా కొంతమంది వేస్తున్నారు. అలాగే ఇంకా వేరే వేరే పిటిషన్లు వేస్తానే ఉన్నారు. తండోపతండాలుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. అమలాపురంలో ఆత్మాహుతికి పాల్పడ్డాడు ఒక యువకుడు. ఇలాంటి సంఘటనలు కళ్ళకు కనపడినట్టు కనపడుతుంటే కనువిప్పు కలగాల్సింది పోయి మాలలు ద్రోహులు, మాలలు ఇబ్బంది పెట్టారు, మాలల వల్లే మేము ఇట్లా నాశనం అయిపోతాం. నువ్వు చెయ్యాల్సింది ఇది కాదండి. మీరు మాల పెద్దలతో, వారి పెద్దలతో చర్చలు జరిపించండి, కూర్చోండి, మాట్లాడండి, ఏం జరిగిందో వెలికి తీయండి అవసరమైతే. అంతేగాని పదాక పదే పదే మాలను విమర్శించుకుంటే సమంజసం కాదు. నువ్వు నువ్వు ఏ చేతి వంట తిన్నావో ఆ చేతిని కలుస్తాకి ప్రయత్నిస్తున్నావో ఆలోచించు. జై భీమ్.